శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రిమీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే, కానీ అతనికి అనూహ్యంగా అతనికి సపోర్ట్ రావటం, సినీ ఇండస్ట్రీలో అతన్ని ఉరితీయాలి అని చెప్పేసేసి మాట్లాడటం కొంతమంది, ఇవన్నీ ఈ జరిగే సంఘటనలన్నీ ఎలా చూడాలి? మీరు అన్నట్టుగా అసలు రవి అన్న వ్యక్తి చాలా అంటే ఆత్మన్యూన్యతకు గురయ్యి భార్య చేతిలో, తర్వాత అత్తగారి చేతిలో, అంటే చచ్చిపోవాలి అదృష్టం కొద్ది, అంటే సూసైడ్ చేసుకోవాలా. కొంతమంది కుంగిపోతారు, సైకలాజికల్గా అప్సెట్ అయిపోయి కదా సూసైడ్ చేసుకుంటారు. కానీ అలా కాకుండా ఒక కసి పెంచుకొని సంపాదించాలనుకున్నాడు. ఆ టైంలో ఆ చెన్నై ఆ వెబ్సైట్లో కనిపించటం, వాళ్ళు ఇతనికి ఆఫర్ ఇవ్వడం, ఇతను అందులో చేరడం జరిగింది. అంటే మనకి టైం వస్తే బ్యాడ్ టైం ఆర్ గుడ్ టైం, మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. డబ్బులు సంపాదించాక భార్యకి నయా పైసలతో సహా అకౌంట్ చూపించాట. అంటే అప్పటికే గొడవలు అయితేనే విడిపోయే స్టేజ్కి వచ్చారు వాళ్ళు. అయినా అమ్మాయితో కలిసి ఉండాలని అతను పంపిస్తే అమ్మాయి ఒప్పుకోలే, నేను ఉండను నీతో ఉంది అన్నాక ఇవాళ ఆ అమ్మాయి ద్వారానే ఇతన్ని పట్టుకున్నారు అని ఒక టాక్. షీఈ్ ఎ ముస్లిం ఐ థింక్. సరే, వాళ్ళు విడిపోవాలనుకున్నారు, అప్లై చేసుకున్నారు, అది ప్రాసెస్లో ఉంది, నువ్వు వచ్చి సంతకాలు పెడితే అయిపోతుంది అని ఆ అమ్మాయి చేత పిలిపించారు అనేది ఒక వెర్షన్. అతను అక్కడ ఇంకెవరినో ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, అందుకని వచ్చాడు అని. సరే, ఏది ఏమైనా ఇవాళ రవి అనే అతను దొరికారు. దొరికాక మీరు అన్నట్టు అనూహ్యంగా అతనికి మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఇవాళ సి కళ్యాణ్ గారు కూడా ఎన్కౌంటర్ చేయాలి అంటూ నేను చాలా ఆవేదనతో, ఆక్రోశంతో మాట్లాడుతున్నాను అన్నారు. అయితే సి కళ్యాణ్ గారిననే కాదు, సినిమా వాళ్ళని అడిగేది ఏంటంటే, ఈ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు చాలా ఆంగ్ల సినిమాల నుంచి చాలా కాపీలు కొట్టారు కదా, మరి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చే కాపీలు కొట్టారా? అది పైరసీ కాదా? రవి చేసింది తప్పే, ఎవడు కాదని అంటలే, మా కోసం చేశాడు అంటున్నారు ప్రజలు. ఇవాళ మరి చూసిన ప్రజలందరినీ మీరు తప్పుపడతారా? వాళ్ళందరికీ కూడా శిక్ష వేస్తారా? అంటే ఇది వితండవాదన కాదు. కొన్ని సందర్భాల్లో మీకు నీతి న్యాయం అనేది మీరు దానికి సరైన తీర్పు ఇవ్వలేని స్థితిలో ఉంటుంది. ఇవాళ అటువంటి స్థితిలో ఉంది ఈ కేసు, అంతే కదా. ఇప్పుడు మొత్తం ప్రేక్షకులు ఒకవైపు, సినిమా ఇండస్ట్రీ ఒకవైపు, మధ్యలో రవి ఒక జడ్జిమెంట్, అవునా? ఇది ఎలా ఇస్తాం మనం? అతను బెట్టింగ్ యాప్స్ చేశాడు, తప్పే, అది ప్రమోట్ చేశాడు. మరి ఇవాళ సినిమా ఇండస్ట్రీలో చేసిన వాళ్ళు ఉన్నారు, సీరియల్స్లో చేసిన వాళ్ళు ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఏం చేస్తారు మీరు? ఇది అడుగుతున్నారు ప్రజలు. కాబట్టి న్యాయం అనేది సినిమా ఇండస్ట్రీకి ఒకలాగా, సీరియల్స్లో చేసే వాళ్ళకి ఒకలాగా, యాంకర్స్కి ఒకలాగా, రవి ఒక్కడికి ఒకలాగా ఉంటుంది. కాకపోతే అంతరం తేడా ఉంటుంది, ఎక్కువ తక్కువ. ఇవాళ అందరూ ఏం అడుగుతున్నారంటే, మీరు రవికి ఒక అవకాశం ఇవ్వండి. అతనికి ఇంత బుర్ర ఉంది కదా, అతను పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఆ రకంగా వేరే రూట్లోకి వెళ్ళాడు, డబ్బు సంపాదించాలి అని ఒక యావలో పడ్డాడు. సరే, ఇప్పుడు ఆ డబ్బులు మీకు రావాల్సిన 3,000 కోట్లు తీసేసుకున్నారుగా, ఇప్పుడు వెళ్ళిపోతాయిగా, వెళ్ళిపోయాయి ఆయన అకౌంట్లోంచి. మీరు 3,000 కోట్లు, 3,200 కోట్లు మాకు నష్టం వచ్చిందన్నారు, వచ్చేసాయి మీ డబ్బులు మీకు. ఇప్పుడు మీరు పెద్ద మనసు చేసుకుని అతనికి ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని నెటిజన్స్ అడుగుతున్నారు. ఇవాళ ఐబొమ్మ అయిపోయింది, రేపు ఇంకో బొమ్మ వస్తుంది, దానికి ఎవడేం చేస్తాడు అని అంటున్నారు. పైరసీని ఆపలేరుగా మీరు అని. పైరసీ చేయడం తప్పే. అయితే ఇక్కడ ఇంకొక వాదన ఏమొస్తుందండి, ఇప్పుడు నిర్మాతల మండలి తరఫున తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున సి కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. సో సి కళ్యాణ్ గారికి ఏం చెప్తున్నారంటే, అంటే మీరు చూడండి కావాలంటే కమెంట్స్, కళ్యాణ్ గారు మీరు ఒక నిర్మాతగా మీరు ఎందుకు శాసించలేరు ఒక హీరోని? ఒక నిర్మాతగా మీరు బడ్జెట్ని ఎందుకు తగ్గించలేరు, శాసించలేరు? తగ్గించండి, బడ్జెట్లు తగ్గించండి. విదేశాలకు ఎందుకు వెళ్ళాలి? ఒక సాంగ్ వేసుకోవాలంటే విదేశాలకు ఎందుకు? స్వదేశంలో మన రాష్ట్రాల్లో లేవా మీకు? ఆంధ్రప్రదేశ్లో లేదా? ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, మీరు వచ్చి షూటింగ్స్ చేసుకోండి అని, మీకు బడ్జెట్ తగ్గుతుందిగా.
హీరోలకి క్యారవాన్లు ఇచ్చి, హీరోలకి 300 కోట్లు ఇచ్చి, హీరోలనేమో అట్లా బొమ్మల్లా చూసి అక్కల వాళ్ళ హీరోలతో సినిమాలు నడవట్లా. వెరీ ఫ్యూ మూవీస్ ఆర్ రన్నింగ్, అది ఒప్పుకుంటాం. కానీ ఓవరాల్గా తీసుకుంటే ఇవాళ చిన్న సినిమాలది హవా. ఇవాళ కథ బాగుంటే సినిమా నడుస్తుంది, కానీ మీరు ప్రమోట్ చేయడానికి అవకాశం ఇవ్వట్లా, థియేటర్స్ ఇవ్వట్లా. ఒకప్పుడు రోజుకి ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యేవి, ఒక నెలలో ఎన్ని సినిమాలు, మొత్తం అందరు హీరోలవి ఉండేవి, కన్నుల పండుగగా ఉండేది, ఎవడు కొట్టుకోలా. 10 థియేటర్స్ ఉంటే 5-6 హీరోలు నడిచేవి కదండి. ఆ రోజు ఎందుకు ఈ సమస్య తలెత్తలేదు? ఈ రోజు ఎందుకు ఇండస్ట్రీ మొత్తం కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది? మీరు పంచడం లేదు, మీరు పెంచి పోషిస్తున్నారు. అప్పుడు పంచుకునేవాళ్ళు. అందుకని ఇండస్ట్రీలో ఇవాళ నిర్మాతలు మాదే పై చెయ్యి అని అనిపించుకోవాలి. అది చెప్తుంటారు, నిర్మాతలదే శాసనంగా ఉండాలి. మీరు ఏ డైరెక్టర్ అనుకుంటే ఆ డైరెక్టర్ పని చేస్తాడు, మీరు డబ్బులు ఇవ్వండి, ఎందుకు చేయడు? కథ బాగుంటే ఎందుకు పని చేయరండి? ఇవాళ మనం ఎన్ని సినిమాలు చూడాలా, చిన్న సినిమాలు ఎంత అద్భుతంగా ఉంటున్నాయి. భాషతో పని లేకుండా మనం చూస్తున్నాం, ఎటువంటి మేకప్ లేకుండా చేసినా కూడా మనం చూస్తున్నాం. అంతా అవునా కదా? మహాలక్ష్మి ఏంటి, విజయ్ సేతుపతి ఏం సినిమా అది? మనం అది ఎండింగ్ అసలు ఊహిస్తామా మనం? కోర్ట్. మన భాషతో పని లేదు మనకి, చిన్న సినిమా అయినా హిట్ అవుతుంది. కాబట్టి దయచేసి మనం చెప్తున్నది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీకి ఇమ్మడి రవి విషయంలో కొద్దిగా పెద్ద మనసు చేసుకోండి, ఒక్క అవకాశం ఇవ్వండి. సజ్జనార్ గారిని అడుగుతున్నాం మనం, సజ్జనార్ గారు మీరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయమన్నారని చేయకండి. అబ్బాయికి ఒక అవకాశం ఇవ్వండి. మీరు సైబర్ ఇది కదా, సైబర్ సెక్యూరిటీలోనే ఎక్కడో అబ్బాయికి ఒక అవకాశం ఇచ్చి చూడండి, అద్భుతాలు చేస్తాడేమో. తప్పు చేస్తే ఓకే, అప్పుడు మీ ఇష్టం. రైట్ మేడం, థ్యాంక్ యూ.